హలో ఫ్రెండ్స్, మనల్ని మనం ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వ్యక్తిగా మార్చుకోవాలంటే అసలు మనం ఎలా ఉండాలి? జీవితంలో ఉన్నత స్థితికి రావాలంటే ముందుగా మన పట్ల మనకు విశ్వాసం ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన పట్ల మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. దీని అర్థం స్వార్థంతో ఉండమని కాదు. మనం జనరల్గా అందరి అభిప్రాయాల్ని గౌరవిస్తాం. అవతలి వ్యక్తుల్లో ఉన్న టాలెంట్స్ని గుర్తించి వారిని అప్రిషియేట్ చేస్తాం. వీళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో కదా అని ఆలోచిస్తాం. ఇలా ఆలోచించడం తప్పని కాదు. అవతలి వ్యక్తుల్లో మంచి విషయాలను గమనించినప్పుడు నిజాయితీగా అప్రిషియేట్ చేయడం ఒక మంచి పద్ధతి. ఇతరులు మనకు సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తాం. ఇది కూడా చాలా మంచి విషయం. ఇతరులకు బాధ కలిగినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు అవతలి వ్యక్తుల దృక్పథంతో ఆలోచించి వాళ్ళను ఓదార్చడానికి ప్రయత్నిస్తాం. ఇది కూడా ఒక మంచి విషయమే. కానీ మనల్ని మనం మాత్రం నిజాయితీగా ఎప్పుడైనా అప్రిషియేట్ చేసుకుంటామా? దాని అర్థం అందరు ముందుకు వెళ్ళి గొప్పలు చెప్పుకోమని కాదు. మనతో మనం కొంత సమయాన్ని గడపడం, మనలో ఉన్న మంచి విషయాలను, సామర్థ్యాలను, నైపుణ్యాలను, అభిరుచులని, మనం బాగా చేయగలిగిన పనులను గుర్తించి నిజాయితీగా అప్రిషియేట్ చేసుకుంటామా? మనకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నామా? అంటే మన శరీరానికి, మనకు నిరంతరం సహాయం చేసే శరీర అవయవాలకు, భాగాలకు కృతజ్ఞత తెలుపుతున్నామా? కనీసం అవి మనకు సహాయం చేస్తున్నాయని గుర్తిస్తున్నామా? మన ధ్యాస ఎక్కువ ఎక్కడ కేంద్రీకరిస్తామో అదే మనం అవుతాం అంటారు కదా. మనలోని స్ట్రెంగ్స్ని గుర్తించి ఫోకస్ చేస్తున్నామా? లేక పీపుల్ ప్లీజర్గా ఉంటూ అందరినీ మెప్పించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ అందరినీ మెప్పించలేక మనల్ని మనం ఒక చేతకాని వ్యక్తిగా అనుకుంటూ కాలం గడిపేస్తున్నామా? మన గురించి మనం నిజాయితీగా ఆలోచించకపోతే ఎప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ జీవితాన్ని గడిపేస్తే మన కోసం ఆలోచించేవారు ఎవరు ఉండరు. మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను నేను ప్రేమించుకున్న క్షణాలేవి, నా పట్ల నేను సెల్ఫ్ కేర్ తీసుకుని గడిపిన జీవితం ఏది అని అనిపించిన క్షణాన దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చినా మన కోసం ఆలోచించేవారు ఎవరు ఉండరు. అప్పుడు బయట జనాలే కాదు, మనలోనే ఉన్న మన అంతరాత్మ లేదా దైవం కూడా మనల్ని ప్రశ్నిస్తుంది. నీ కోసం నువ్వెప్పుడు ఆలోచించావు గనక నేను నీ గురించి ఆలోచించడానికి అని. అంటే మనల్ని మనం ప్రేమించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతిరోజు మన పట్ల మనం కేర్ తీసుకోవాలి. మనం ఇతరుల గురించి ఎంత ప్రేమ కరుణతో వ్యవహరిస్తామో మన పట్ల మనం కూడా అంత ప్రేమ కరుణను చూపించాలి. అప్పుడే అసలైన మనమేంటో అర్థమవుతుంది. అంటే దాని అర్థం మన ఫెయిల్యూర్స్ అన్నింటికీ ఇతరులు కారణమని ఇతరులను బ్లేమ్ చేస్తూ కూర్చోవడం కాదు. ఇతరుల విషయాల్లో, మనకు సంబంధం లేని విషయాల్లో గాసిప్స్తో సమయాన్ని వృధా చేస్తూ జడ్జిమెంట్స్ చేస్తూ కూర్చోమని కాదు. అలాగని మన జీవితాన్ని ఎదుటివారి జీవితాలతో పోల్చుకొని పదే పదే కుమిలిపోమ్మని కాదు. మనం ఏదైతే కలిగి ఉన్నామో వాటి పట్ల సంపూర్ణ కృతజ్ఞతతో జీవిస్తూ ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా మన శక్తి సామర్థ్యాల మేరకు నిరంతరం పనిచేస్తూ ప్రయత్నిస్తూ మన బాధ్యతలను నిర్వర్తిస్తూ రాబోయే రిజల్ట్స్ గురించి ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా మనం ఎంత సమర్థవంతంగా చేయగలమో, మన నైపుణ్యాలను బెటర్ చేసుకోవడానికి ఎంత ఎక్కువ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్నామో అనే దానిపై ధ్యాస పెడుతూ ఉండాలి. మన అభిరుచులను, ఇష్టాలను, ప్యాషన్స్ని, మన స్ట్రెంగ్స్ని గుర్తించి వాటిపై మనం నిరంతరం వర్క్ చేసినప్పుడు ఆనందం మన సొంతమవుతుంది. మనపైన మనకు సహజంగానే ప్రేమ కలుగుతుంది, నమ్మకం కుదురుతుంది. మన కోసం మనం ఆలోచించడం లేదా ప్రేమించడం లేదా శ్రద్ధ పెట్టడం అంటే ఏమిటో అర్థమవుతుంది. నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకోవడం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. మనల్ని మనం ఎప్పుడూ చురుకుగా, నిత్య నూతనంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మంచి పుస్తకాలు కూడా మన జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతో సహాయం చేస్తాయి. కాబట్టి పుస్తకం చదవడం అనే అలవాటును కూడా మన జీవితంలో భాగం చేసుకోవాలి. మన శరీరానికి చక్కటి వ్యాయామం, మంచి ఆహారంతో పాటుగా క్రమం తప్పకుండా ధ్యానం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ధ్యానం అనేది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుందాం. మన పట్ల మనం సెల్ఫ్ కేర్ తీసుకుందాం. మనలోని స్ట్రెంగ్స్పై ఫోకస్ చేసి వాటికి మెరుగులు దిద్దుకుంటే మనల్ని మనం ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వ్యక్తిగా మార్చుకోవడానికి మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.